యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. Hallelujah, Hallelujah, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. Hallelujah, 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 పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. కన్నీరు మిగిలినా, కష్టాలు మిగిలినా, కన్నీరు మిగిలినా, పాటలే పాడవా ప్రభు యేసు దేవా, పాటలే పాడవా ప్రభు యేసు దేవా, ప్రభు యేసు దేవా. Hallelujah, 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 పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. Hallelujah, 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 Hallelujah.
దేవునికి అవును ప్రభువా, నాయనా నిజమే. ఎటువంటి బతుకాలున్నా ఇప్పుడే విడుదల, ఎటువంటి పర్యాలున్నా ఇప్పుడే విడుదల. అంధకార శక్తులు యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నా. ప్రభు నమ్మదలేదు. ఆయన వైపు చూసిన వాడు ఎవరైనా నీతో చెప్తే నా దేవుడు సిగ్గుపడ్డవాడు కాదని చెప్పావు. నా ప్రభు నా పక్షాన ఉన్నాడని చెప్పు. ఆయన సొంతమచ్చ దేవుడని చెప్పావు. ఆయన నా దేవుడు నాకు నమ్మదగిన వాడని చెప్పు. బిడ్డా, ఈ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. ఆశపడుతున్నావా? నువ్వు ప్రభువుకు చెప్పు, అవును తండ్రి అని. ఇది తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఇది తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. మాటలు చెప్పవు కానీ ఇక నువ్వు చేతలు చూపించబోతున్నావు. మాటలు చెప్పే రోజులు పోయాయి కానీ ఇక నీ దేవుడు నీ పక్షం నుండి ఆయన చూసుకోబోతున్నాడు. నీ పక్షమున కన్న తండ్రి నిన్ను చేర్చుకున్నట్లుగా దేవుడు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా ప్రభువా ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి మహిమ. ఎంతమంది ఆరాధనలు కనపరుస్తున్నారు, ఎంతమంది నీ సింహాన్ని అయ్యా ప్రభావం నిలవాలి దేవా. ఒకరోజు సార్వత్రిక సంఘముగా, ఎంతమంది సంఘముగా, అయ్యా మండల సంఘముగా, అయ్యా మీరు చూడబోతున్నాం, చూడబోతున్నాం అయ్యా. అయ్యా మీరు చూపిస్తున్నాం తండ్రి. దేవుడా కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. బహుకిటిలో అతుకును నా చింతన బాపులు. బహుకిటిలో అతుకును నా చింతన బాపులు. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చున ప్రియుడు. శ్రీపట్టి నడుపును శిఖరముపై నిలుపును. శ్రీపట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే నా పాపము
మరణించే, నా కొరకై మరణించే, నా పాపము కన్న తల్లి చేర్చినట్టు. అందరూ రెండు చేతులు పైకి, చేతుల్లో అందరూ రెండు చేతులు పైకి. కన్న తల్లి చేర్చినట్టు నన్ను చేర్చున్న విడవడు ఎప్పుడు విడనాడడు. రెండు చేతులు గట్టిగా పట్టుకోండి, రెండు చేతులు గట్టిగా పట్టుకోండి. చెయ్యి విడవడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చునా. అందరూ రెండు చేతులు పైకి. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి చేర్చున మహాపరిశుద్ధుడు అయిన ప్రభువానికి స్తోత్రం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను. సర్వేక్షణ దేవా ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నా. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోరమయ్యా. మేము యాపాటి వారమయ్యా, అయినను నీవు మమ్మల్ని కనికరిస్తున్నావు. మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మహా గొప్ప గరుడైన దేవానికి స్తోత్రము. ఈ చిన్న స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోక రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి సమర్పించి స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 132వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. చదవండి. చాలు, ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, దేవానికి స్తోత్రములు. అల్పుడును దీనుడును తండ్రి నాయన, నీ సిలువ చాటున మరుగుపరిచి తండ్రి నీ ఏడింతల అభిషేకంతో నన్ను నింపండి. నా నోటికి బోరగా ఉండండి. మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరముతో మాట్లాడి ప్రభువా మీరొక్కరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. మంచిది. చక్కని సాక్ష్యాలు మనం విన్నాం. అలాగే మరి దేవుడు స్వస్థపరిచాడని కూడా మనం విన్నాం. మంచి మార్కులతో పిల్లలు పాస్ అయ్యారని కూడా మనం విన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడిచ్చిన ఈ యొక్క తరుణంలో మన మందిరంలో అందరం కూడా ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప. ఎన్నో అలచళ్ళు, ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ అవన్నిటినీ దాటించి యేసయ్య ఈరోజు మనల్ని మందిరానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనము దేవుని మందిరానికి రావడము దేవునికి ఇష్టము. దేవుని మందిరానికి రావడము ఆయనకి ఇష్టం. ఎందుకంటే మనము ఆయన నీతి వస్త్రము మన మీద పడాలంటే మనము దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఆయన మనతో మాట్లాడడానికి, మనల్ని ముచ్చటించడానికి ఆయన ఇష్టపడతాడు. కనుక నీ యాజకులు నీతి వస్త్రం వలె ధరించుకుందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చెయ్యుదురు గాక. కనుక దేవుని ప్రియమైన బిడ్డల, యాజకుడు దేవుని యొక్క
ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. యాజకుడు అందరికీ కూడా పెద్దగా ఉన్నటువంటి వాడు. యాజకుడు సంఘాన్ని కాపాడుకునేటువంటి వాడు. కనుక యాజకుడు దేవుని బిడ్డరా నీతి వస్త్రము వలె ధరించుకున్నటువంటి విధం. ఎప్పుడు కూడా యాజకుడు సత్యమే మాట్లాడాలి, సత్యమే బోధించాలి, సత్యములోనే నడిపించాలి. అటువంటప్పుడు భక్తులు ఉత్సాహగానం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, భక్తులు అటువంటప్పుడు ఉత్సాహగానము చేస్తారు. మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు గుడారంలో. బయటని విశ్వాసులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత మోషేకి దేవుడు చెప్పాడేమని తెలుసా? ఈరోజు బయటనున్న వారందరూ కూడా చెప్పు, మోషే నేను నీకు చెప్పినటువంటిది వాళ్ళ ఆహారముకు వాళ్ళకు వస్త్రాలకి లోటు లేకుండా దేవుడైన యెహోవా వారిని దీవిస్తాడని నువ్వు వెళ్ళి చెప్పమన్నప్పుడు మోషే చాలా గర్వంగా దేవుని యందు అతిశయపడ్డాడు. ప్రియులారా, అంతేకాకుండా మంచి మాట విన్నాను నా చెవిన, కనుక మరి ఈ మాట నేను నా బిడ్డలకు చెప్పాలి అని ప్రియులారా ఆయన గుడారంలోంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా మోషే గారి వైపు చూస్తున్నారు. అయ్యా, దేవుడు మీకు ఏం చెప్పాడో మాకు చెప్పండి అన్నప్పుడు మోషే ఈ మాట చెప్పినప్పుడు మోషే అన్నాడు, మీరందరూ కూడా క్షేమంగా మీ గృహాలకు వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు అన్నాడు. హల్లెలూయా. వెంటనే వారిలో ఒక ఉత్సాహం వచ్చింది, వారిలో ఒక సంతోషం వచ్చింది. వారిలో నిజంగా ఎన్నడూ లేనటువంటి ఉత్సాహగానములు చేసుకుని అందరూ కూడా వారి గృహాలకి వెళ్ళారు. ఎందుకంటే ప్రియులారా గమనించండి, దేవుని మాట మీద ఆధారపడినటువంటి వారు, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడినటువంటి వారు, దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలనుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా వాక్యం మీద వారు ఆధారపడుతూ ఉంటారు. దేవుడు ఏం చెప్తాడో అనేటువంటి ఆధారపడుతూ ఉంటారు. దేవుడు చెప్పిన ప్రకారమే చేయడానికి ఇష్టపడతా ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి యోబు గ్రంథము 29వ అధ్యాయము, మరి దేవుని బిడ్డలారా చూడండి, మరి మొదటి వచనము. చూశారా, ఉపమాన రీతిగా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వకాలము నేనున్నట్లు ఉన్న ఎడల ఎంతో మేలు. ఆ భక్తి జీవితము, ఏమండి, ఆ విశ్వాసము, ఆ దేవుని తట్టు చూడడము, అవన్నీ కూడా యోబుని దినదినము కూడా బలపరిచాయని కూడా చెప్పాలి ప్రియులరా. అంతేకాకుండా అప్పుడు దేవునితో చాలా ప్రకాశవంతమైనటువంటి సావాసం కలిగి ఉన్నాడండి యోబండి. ఆ తర్వాత దేవుడు నన్ను కాపాడుచున్న దినముల్లో నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉన్నాడు, నా కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు, నా బిడ్డలను కాపాడుతూ ఉన్నాడు. అలా ఉంటే నాకు ఎంతో మేలు అని దేవుని బిడ్డరా యోబు మరి చాలా చక్కగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని కూడా ఎప్పుడు కూడా కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే దేవుని ప్రియమైన బిడ్డరా, మనము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాం, మనము దేవుని ఎడల ఎంత విశ్వాసంలో ఉన్నాం, ఎంత ఏకాగ్రతలో ఉన్నాము ప్రియులరా. చూడండి, ఈరోజు మనం చూస్తూ ఉన్నామా, ఎన్నో అలజడులు జరుగుతున్న ప్రియులరా. ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపుకుంటున్నారు, ఆస్తుల కోసం పిల్లల్ని చంపేసుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు బ్రతకాల, ఈ బ్రతుకు అవసరమని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది ప్రియులరా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు బ్రతకాలని చెప్తుంది. ఏం చెప్తుందట? బ్రతకాలి. మనిషి అనేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలి ప్రియులరా. కానీ ఎలా ఉండాలి అంటే చూడండి, అక్కడ అంటున్నాడు, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. హల్లెలూయా. చూసారా, దేవుడట దీపము యోబు భక్తుడు తలకి పైగా ప్రకాశించేదట. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆయన దేవుని యొక్క సన్నిధి కాంతి, ప్రకాశవంతమైనటువంటి కాంతి దేవుని బిడ్డరా యోబు మీద గొప్ప వెలుగు కుమ్మరించేవాడు దేవుడు. అందుకే దీపము వెలిగించిన తర్వాత ఎక్కడ పెట్టాలటండి?
నువ్వు దీవించబడ్డావని ఎప్పుడు తెలుస్తుంది? చర్చిలోకి వచ్చి చేతులు కట్టుకుని కూర్చొని వెళ్ళిపోతే తెలుస్తుందా? లేక తలదించుకుని వాక్యం వినేసి వెళ్ళిపోతే తెలుస్తుందా? దీపం ఎక్కడ పెట్టాడు అక్కడ చూడండి. ఆయన దీపము నా తలకి పైగా ప్రకాశించింది అంటే అర్థం ఏంటో తెలుసా? నేను విశ్వాసంతో నడుస్తున్నాను, నేను నమ్మకంతో నడుస్తున్నాను, దేవుని ఎడల ఏకాగ్రతతో నడుస్తున్నాను, నేను దేవుని వైపు చూసే నడుస్తున్నాను కనుక ఆయన దీపం ఉంది. ఆ దీపము నా తలకి పైగా ప్రకాశించింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని అయిపోతాం. పిల్లలకి మనుషులు పెట్టిన దీపం కాదు, ఇది మనుషులు వెలిగించిన దీపము కాదు, ఇది దేవుడు పెట్టిన దీపం. ఈ రోజు నీ ఇంటిలో ఉన్న దీపము దేవుడు వెలిగిస్తున్న దీపం. అది మనుషులు వెలిగిస్తున్న దీపం అనుకుంటున్నావేమో. దేవుని ప్రియమైన బిడ్డ గమనించు, ఈ చూపు లైట్లు, ఈ వెలుతురు, ఇవన్నీ మనుషులు అండి. కానీ నా దేవుడు వెలిగించిన దీపాన్ని నువ్వు. ఆ దీపం ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటది. ఆ దీపము ఎప్పుడు నీతోనే ఉంటది. ఆ దీపము నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగుతూనే ఉంటది. చీకటిలో కూడా ఆ దీపము నిన్ను వెలిగిస్తా ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలకు, అంతమంది ప్రజా జనాలకి, అంతమందికి కూడా దేవుని బిడ్డల పగట వేరేవై ఉన్నాడు. ఆయన మేఘ స్తంభముగా ఉన్నాడు, రాత్రి వేరేవై ఉన్నాడు, అగ్ని స్తంభముగా ఉన్నాడు. అంటే దేవుని బిడ్డల ఏమంటున్నాడు? వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇక్కడ నా దేవుడు నా తలకి పైగా దీపాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. చూసారా? అటువంటి విశ్వాసము యోబు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన మాట పైనుండేగా. ఆమేన్ చెప్పండి. ఆయన ఏది చెప్పితే అది దేవుడి ప్రియమైన బిడ్డరా దేవుడు అమలుపరిచేవాడు. ఏది మాట్లాడుతుంది దేవుడు సఫలపరిచేవాడు. దేవుడి ప్రియమైన సంగమ గమనించండి, ఆయన తేజస్సు వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటని నా పర్వతమైన దినముల్లో ఉన్నట్టు నేను నడిచిన ఎడల ఎంతో మేలు. హల్లెలూయా. దీపమున్న చేపు, దేవుని ప్రియమైన బిడ్డల దేవుడు వెలుగున్న చేపు, దేవుడితో సావాసం ఉన్న చేపు, నీకు ఏ కొదవ కూడా ఉండదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఆయన దీపము దేవుని బిడ్డరా ఎక్కడ వెలుగుతుందంటే నీతో ఉంది ఆయన దీపం. పక్కలకు చెప్పండి మాట. ఎక్కడ ఉందట? నీతో ఉంది. దేవుని బిడ్డలు గమనించాడు. అందుకేమంటున్నాడంటే 5వ వచనంలో సర్వశక్తివంతుడికి నాకు తోడై ఉండెను. చూసారా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన ఎవరంటే సర్వశక్తిమంతుడైన ఆయన, సర్వశక్తిమంతుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన గొప్పవాడు. ఆయనట యోబుకి ఒక వస్త్రం ధరింపజేసేటండి. దేవుడు యోబుకి ఒక వస్త్రాన్ని ధరింపజేశాడు. చూడండి ఆ మాట 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని గనుక అది నన్ను ధరించెను. ఆమేన్. చూసారా? యోబు అంటున్నాడు, నేను నీతినే వస్త్రముగా ధరించుకున్నాను గనుక అది నన్ను ధరించెను. అంతే కదండి. మంచి చేయాలనుకున్న వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నేను నీతిని ధరించుకున్నాను, నీతి కూడా నన్ను ధరించింది కదా. మంచిని ధరించుకుంటే మంచి ధరింపజేస్తుంది. ఏమండి ప్రియులారా, మంచి చెయ్యాలనుకున్న వారు ఎప్పుడు కూడా చెడు చేయరండి. అయితే నా దేవుడు అస్సలు చెడు చేయడండి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు దగ్గరికి వెళ్ళి నువ్వెంత ప్రార్థన చేయి పలానా పాడైపోవాలని, ఎంత మాత్రం ఆయన పాడు చేసే దేవుడు కాదు. ఏమన్నాడు ఆయన? నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రార్థన నేను వినను అన్నాడు. మనుషుల కొరకు నువ్వు చేసిన ప్రార్థన నాకు వినసొంపుగా ఉండాలి, కానీ వ్యతిరేకంగా నువ్వు చేస్తే నేను వినను అని చెప్పాడండి. కనుక అదట్ట అడ్డుకోరటండి. మనుషులకి వ్యతిరేకంగా ఎప్పుడైతే చేస్తారో ప్రియులరా అది అడ్డుగోడగా మారుతుంది అని కూడా. అందుకే ఏమన్నాడంటే బైబిల్లో మాట చెప్పుడు ఏమని తెలుసండి? ఏమన్నాడండి? నీ శత్రువు నిమిత్తము నువ్వు ప్రార్థన చెయ్యి, నీ శత్రువుని ఇంటికి పిలిచి భోజనము పెట్టమన్నాడు. ఆమేన్ చెప్పండి.
కట్టమేడా ఎప్పుడైనా పెట్టారు అలాగా? చెప్పండారా? కట్టలేదా? అయితే 132 కీర్తన 16 రోజుకి రండి. దాని యాజకులకు రక్షణ అనే వస్త్రముగా ధరింపజి దానిలో భక్తులు బిగ్గరముగా ఆనందగానము చేసిదరు. హల్లెలూయా. ఆ వస్త్రమట రక్షణ వస్త్రము. ఏ వస్త్రం అండి? నీతి అనే వస్త్రంలోకి ఏ వస్త్రంకి వచ్చినప్పుడు రక్షణ వస్త్రంలోకి వచ్చాం కనుక ఈ రక్షణ వస్త్రము దేవుని బిడ్డగా దేవుడు ధరింపజేశాడు కనుక రక్షణ వస్త్రము ధరింపజేసుకున్నటువంటి వారు దేవునికి ఏం చేయాలో తెలుసా? బైబుల్ చదవాలి. చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నారు ఏంటన్నా? మీరు చిన్నపిల్లలే మరి, అవునా కదా? ఏం చెప్పాను చెప్పండి? బైబిల్. హల్లెలూయా. బైబిల్ చదవమని పిలుస్తుంది, అపవాది చదవద్దని చెప్తుంది. బైబిల్ రా నువ్వు చదువు అంటది. ఎందుకు? నీకేం ధరింపజేశాడు దేవుడు? రక్షణ వస్త్రాన్ని ధరింపజేశా కనుక స్కూల్లో జాయిన్ చేసినప్పుడు బాగా చదివితేనే అప్డేట్ అవుతారు, ప్రతి ఎగ్జామ్లో పాస్ అవుతారు. అలాగే రక్షణ పొందుకున్నప్పుడు దేవుని ప్రియమైన బిడ్డరా బైబిల్ చదువుతూ ఉంటేనే దేవుడు మనల్ని ముచ్చటిస్తూ ఉంటాడు, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. అని మనం బైబిల్ అప్డేట్ అవ్వాలి కనుక దేవుని ప్రియమైన బిడ్డరా గమనించండి, ఈ రక్షణ వస్త్రము ధరించుకున్నటువంటి వారట భక్తులు బిగ్గరగా ఆనందగానము చేయాలంటే ఏం చేయాలి? రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు ధరింపు చేసుకున్నావు. రక్షణ అనే వస్త్రము దేవుడు నీకు కలుగు చేశాడు. ఇచ్చినటువంటి ఆ వస్త్రాన్ని నువ్వు ఏం చేయాలంటే ఇంకా దేవునికి దగ్గరగా అవ్వాలంటే తప్పక బైబిల్ చదవాలి. ఏమండి? ఏం చదవాలండి? బైబిల్ చదవాలా వద్దా? చదవాలి. ఎందుకు బైబిల్ చదవాలి చెప్పండి? ఎందుకు చదవాలండి బైబిల్? బైబిల్ చదివితే జీతం వస్తుందా? బైబిల్ చదివితే జీతం వస్తుందా? కానీ బైబిల్ చదివితే ఏమొస్తుందంటే నీ రక్షణ దేవుడు ఇచ్చాడు కనుక ఆయన బిడ్డగా 100% కన్ఫర్మ్ చేయబడతావు. ఆమె చెప్పండి. రిజర్వేషన్ చేయించుకున్నారు, సెల్ ఫోన్కి వచ్చింది నెంబరు SBOGI10 అంటే నువ్వేం చేస్తావు? వెళ్ళి ఖచ్చితంగా నీ భోగి నెంబర్ని ఎత్తుకుంటావా లేదా? ఎత్తుకుంటావా? దానికి ఎక్కుతావా? మరి యేసు ప్రభు రక్షణ పొందుకున్న తర్వాత బతుకుందా అంటే డబ్బులు చెల్లించే కాబట్టి వెళ్తావా? డబ్బులు చెల్లిస్తేనే ట్రైన్కి వెళ్తారు, డబ్బులు చెల్లిస్తేనే ఫ్లైట్కి వెళ్తారు, డబ్బులు చెల్లిస్తేనే బస్సుకి వెళ్తారు. దేవుని బిడ్డ ఏమీ చెల్లించకుండానే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. ఏమి ఆశించుకుంటానే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. దేవుని బిడ్డ ఎంతో మందిని విడిచిపెట్టి నీకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుడు నీకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు కదా. ఆ రక్షణ ఎలా ఉండాలంటే పెళ్లి కుమార్తె వలె ధరించుకోవాలంట. మనం ఆమె చెప్పండి. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథం 61:10 శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను అన్నాడు. చూసారా ఎలా ఉండాలండి రక్షణ నీకు? శృంగారమైన బాగా ఈ మధ్య చూసారా ప్రతి చిన్నాట్లకి పెద్దాట్లకి మంచి మంచి డెకరేషన్ చేసి మంచి మంచి పాగాలు పెడతా ఉన్నారు, రథాల మీద తీసుకెళ్తా ఉన్నారు. చూసారా అవన్నీ? ఎందుకు అనుకున్నారు? ఎంత డబ్బు ఉంటే దాచుకుంటే ఏమవుతుంది? అలాంటివి కానీ చేస్తే తెలుసుకుంటారు చూసిన వాళ్ళు. ఓహో వీళ్ళని దేవుడు దీవించాడు కావాలా, వీళ్ళ దేవుడు ఆశీర్వదించినట్టున్నాడు, అందుకే ఇంత ఘనంగా దేవుణ్ణి గణపరుస్తా ఉన్నారు. కనుక చూడండి అక్కడ అంటున్నాడు పెళ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అన్నాడు. ఏమన్నాడు? పెళ్లి కుమారుని రీతిగా ఆభరణములతో. హల్లెలూయా. ఆభరణాలు పెట్టుకోవచ్చు, పువ్వులు కూడా పెట్టుకోవచ్చు. ఆమె చెప్పండి. ప్రియులు గమనించండి, ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు పువ్వులు, చెంచుకొచ్చిన కొంతమంది పెట్టుకుని రారు. ఆభరణాలు కూడా బీరువాలో వేస్తూ ఉంటారు. ఒకవేళ దొంగలు వచ్చారనుకోండి టైం పట్టుకెళ్ళిపోతారు, చెంచుకొచ్చిన వేసుకొచ్చారు. ఎందుకంటే దొంగోడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏదోలా కన్నవేస్తాడని బైబిల్ ఉంది కదా. నువ్వు దాయొద్దని చెప్పాడు దేవుడు, అయినా మనం వింటున్నావా? వినాలండి బాబు, వినాలి. ఎందుకు దేవుడు గడిగడి చెప్తున్నాడు? ఒకే మాట ప్రభు చెప్పాడు అనుకోండి, ఒకే వాగ్దానం ప్రభు ఇచ్చాడు అర్థం ఏంటి? ప్రభు ఏదో నాతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు.
పెళ్లి కుమార్తె ఆభరణములు ధరించుకొని, పెళ్లి కుమార్తె చక్కగా తయారయ్యి, దేవుని బిడ్డ అలంకరించుకొని, పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. అది ఆయన ఇస్తేనే నీకు రక్షణ, ఆయన ఇవ్వకపోతే రక్షణ లేదు. ప్రియులరా, ఎవరిచ్చింది నీకు రక్షణ? ఎంతమంది కోట్లాది ప్రజలను మానేసి నీకెందుకు ఇచ్చాడు రక్షణ? నువ్వు బాగా ధరించుకోవాలట. ఏంటది? ఆభరణాలు. ఏమండి, పెళ్లి కుమార్తె తయారు చేసినప్పుడు మరి పోల్ జడతో అలంకరించరా? పెళ్లి కుమార్తెను అలంకరిస్తారా? మంచి పూలేసి జడను ఏం చేస్తారట? ఒకవేళ తల చాలకపోయినా రెడీమేడ్ జడ పెట్టేస్తారు. ఎందుకంటే అలంకరణ. కనుక దేవుని బిడ్డరా, మన క్రైస్తవులో అలంకరణ, పెళ్లికి ఎంత గొప్పగా అలంకరణ చేస్తారో, ఎంత గొప్పగా, మరి ఎంత డబ్బు వెచ్చిస్తారో మంచినీళ్ళలాగా తెలియదు, అంత గొప్ప అలంకరణ చేస్తారు. కానీ దేవుడు నీకు దీపమై ఉన్నాడు, మర్చిపోకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ యోబు అంటున్నాడు, నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. చూసారా? మళ్ళీ అంటున్నాడు ఏమని? నీతి అనే పైబట్టను నాకు దేవుడు ధరింప చేసి ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, ఎన్ని రకాలుగా మనము ప్రయత్నము చేసిన రక్షణ ఎక్కడ పొందుకున్నామంటే దేవుని దగ్గర మనము రక్షణ పొందుకున్నాం. దేవుడిచ్చిన రక్షణ ప్రార్థన చేయమంటుంది, దేవుడిచ్చిన రక్షణ ఆరాధన చేయమంటుంది, దేవుడిచ్చిన రక్షణ బలపరచమంటుంది, దేవుడిచ్చిన రక్షణ బైబిల్ చదవమంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఉపవాసం ఉండొద్దు అని కూడా దేవుని బిడ్డలరా అపవాది చెప్తాడు. కానీ కొన్నిసార్లు అద్భుతము జరిగిపోవాలి, ఆశ్చర్యకార్యం జరిగిపోవాలి, ఎప్పుడూ కూడా మనము చూడలేనటువంటి ఒక అద్భుతం మనం చూడాలి అని అనుకున్నప్పుడు తప్పక ఉపవాసం ఉండడంలో తప్పు లేదు. దేవునికి స్తోత్రం. అది కూడా రక్షణలో ఒక భాగము. కనుక దేవుని ప్రియమని బిడ్డరా, మరి చూద్దామా? 104వ కీర్తన 2వ వచనము చదవండి. చూసారా? వస్త్రం వలె వెలుగుని నీవు. ఎవరట? దేవుడు వెలుగట వస్త్రం వలె ఉంటుందట ఆయన చుట్టూ కూడా. ఏమండి, దేవుడు వెలుగు ఎలా ఉంటుందట? వస్త్రం వలె. ఆయన చుట్టూ కూడా వెలుగు అలాగ ఆయన కప్పుతుందటండి. అందుకే అన్నాడు ఇక్కడ, అయ్యా నీవు వస్త్రం వలె వెలుగు నీవు కప్పుకుని ఉన్నావయ్యా, తెరపరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఏమండి, ఆకాశాన్ని ఎలా పరిచాడట? తెరపరిచినట్లుగా. తెలుసా మీకు? ఒక పెద్ద తెర. ఒకసారి నా అనుభవం, ఒక షిప్ వచ్చింది. ఆ షిప్కి ఒక కవరు తయారు చేయాలి. దానికి ఇంచుమించుగా ఒక 500 మీటర్ల క్లాత్ పడుతుంది అనమాట. వాళ్ళ నా దగ్గరికి వచ్చారు, నేను టైలరింగ్ నడిపిస్తున్నాను. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, ఈ షిప్కి ఒక కవర్ తయారు చేయాలని చెప్పారు. ఆ షిప్కి కవర్ తయారు చేయాలంటే ఇంచుమించుగా అది ఒక 10-15 రోజుల పని అనమాట. అయితే వాళ్ళు రెగ్జానా క్లాత్ ఇస్తామన్నారు, మెటీరియల్ అది ఇస్తాము, మీరు కరెక్ట్గా ఎక్కడికక్కడ దీన్ని అలాగా కవర్ వేసేసరికి షిప్ అంతా కూడా కంటైనర్ తడకుండా. ఆ రెగ్జానా క్లాత్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కవర్ వేయడం ద్వారా ఆ కంటైనర్ ఉన్నటువంటి బాక్సులు ఉంటాయి కదా, ఎక్స్పోర్ట్ అయ్యే బాక్సులు, అట్ట బాక్సుల్లో ప్యాక్ చేస్తారు సరుకు. ఆ బాక్సులు దేశ విదేశాలు వెళ్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళినంత వరకు కూడా తుఫాన్ వచ్చినా, ఎంత పెద్ద వర్షం వచ్చినా ఈ యొక్క కవర్లో నుంచి వెళ్ళి బాక్సుల్ని తాకలేదు, వర్షం ఏ చిరికి కూడా ముట్టలేదు. కనుక అలా చెప్పిన తర్వాత వారు ఆ మెటీరియల్ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక 6 పని వాళ్ళు దాని కింద ఒక 10 రోజులు పనిచేశారు. పనిచేసిన తర్వాత అది ఎంత పొడుగు తయారైందో తెలుసా? ఇక్కడి నుంచి మొదలుకొని మన రోడ్డు ఎంతవరకు ఉంటుంది అంతవరకు కూడా ఆ కవరు తయారు చేసాం. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒకవేళ ఏమైనా కానీ ఆ కవర్ కానీ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మొత్తం మన కష్టార్జితం అంతా కూడా మరి పోయినట్టే మాట. వాళ్ళు అమౌంట్ పే చేయరు. అది ఒప్పందం.
ఎందుకంటే వాళ్ళకి ఖరీదు పెట్టినటువంటి క్లాత్ తీసి ఆ మెటీరియల్ ఇచ్చి దాన్ని తయారు చేసి. పిల్లరా, ఈరోజు నాకు ఆ మాట జ్ఞాపకం వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆ సువిశాలమైనటువంటి షిప్ మీద ఆ కవర్ కప్పుతున్నప్పుడు నాకు ఒక పక్క వర్షం పడలేదు, కానీ చెమటలు పట్టేసి నా బట్టలని తడిసిపోతుంది. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మాస్టర్ గారు ఏంటండి? అప్పుడు మాస్టర్ గారు అనేవారు, ఇప్పుడు పాస్టర్ గారు అంటున్నారు. అంతే, మాస్టర్ ఏంటి మీకు బౌత్ గర్మిలాగా అంటున్నారు. అంటే ఏమి లేదు పర్వాలేదు అని అన్న. ఎందుకంటే ఎక్కడ ఏమైనా తప్పు వచ్చిందంటే మనకి రావాల్సినటువంటి డబ్బులు పోతాయి. అప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఆ కవరు ఏ ప్లానింగ్తోనైతే తయారు చేసామో అలాగా లాస్ట్కి పరిచి చూస్తే మొత్తం ఎక్కడికక్కడ ఇటు జడ్, ఎక్కడైతే మెలుకులు ఉన్నాయో, ఎక్కడైతే రంధ్రాలు ఉన్నాయో, ఎక్కడైతే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో అలాగా నా దృష్టిలో మ్యాప్ పెట్టుకుని అలాగ దాన్ని తయారు చేస్తే ప్రియులరా, ఆ కవర్ ఆ షిప్కి ఎట్టేసరికి ఆ షిప్ లో ఉన్నటువంటి కారిగర్ లేటి పనిచేసే వాళ్ళ క్యాప్టెన్ అందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు మీరు కూడా కొట్టాలి, దేవునికి స్తోత్రం. అంటే ఒక డిజైనర్ తాలూకా ఒక ఆలోచన. ఈరోజు మీకు తెలియదు కానీ, అంటే లేడీస్ ఇది నాకు అలవాట్లేదు, జెంట్స్ మాత్రం అలా చూస్తే అలాగా కట్ చేసి ఇచ్చిగలరు. నాకు అంత నాలెడ్జ్ దేవుడు, అంత జ్ఞానం అయితే చదువు లేదు కానీ దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు ఆ షిప్ కవర్ని ఎలాగైతే మనిషి అయిన నాకు అవకాశం ఇచ్చాడో తయారు చేయడానికి, దేవుడట ఆకాశాన్ని అలాగ పరిచాడటండి. ఎలా పరిచాడట ఆకాశాన్ని? చూడండి, మళ్ళీ చదవండి. అక్కడ తెరని పరిచినట్లుగా ఆకాశ విశాలమును పరిచి ఉన్నానండి. ఆయన అంత గొప్పగా పరిచారు ప్రియులరా, తెరని పరిచినట్లుగా. ఏమండి, ఈరోజు మనం ఇవన్నీ కూడా దేవుని పనులు కాదా? ఇవన్నీ నా అస్త్రకుత్యములు కాదా? దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, ప్రతిదీ కూడా దేవుడు ఏర్పాటు చేసిందే. అయితే కొంతమంది భయభ్రాంతులు చెందుతున్నారు. ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే, అమ్మో ఎప్పుడు ఏమైపోతామో, ఎప్పుడు ఏమి జరుగుతుందో అని దేవుని బిడ్డరా భయభ్రాంతులు చెందుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ముందు తెలుసా ఏమని? యుద్ధము యెహోవాదే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? ఆయన సైన్యములకు అధిపతి యెహోవా ఆయనకి పేరు. హల్లెలూయా. ఓ మాట చెప్పనా, అనుకున్నట్టుగా ఏమి జరగదు, డైరీలో రాసేసుకుంది. సత్యం. ఏ పాస్టర్ గారు, ఇది దేవుడు చెప్తున్న మాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా దేవుడికి ఒక్క సెకండ్ చాలు. ఎందుకు? ఎప్పుడు కూడా దేవుని బిడ్డరా, ఒక దేశం మీద ఒక దేశం, లేకపోతే ఒక జనం మీద మరొక జనం. ఏవండి, ఇదంతా దేనికి తెలుసు ప్రియులరా? నష్టం, ఆయన రాకడికి సూచన అని అభిప్రాయము అనేక మందికి కలుగుతూ ఉంది. కానీ దేవుని చిత్తం అనేటువంటిది కూడా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుని యొక్క చిత్తము చూడండి, 4వ వచనము చదువుదాం ఒకసారి. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, వాయువులను ఎలా చేసుకున్నట్ట? దూతలుగా చేసుకుని ఉన్నాడండి. ఏమండి, వాయువులంటే దేవుని ప్రియమైన బిడ్డరా, ఆకాశ మండలం మీద జుమ్ తెలుసా మీకు? అవి ఎప్పుడు కూడా అటు దేవుడు ఏం చేసుకున్నాడు? దూతలుగా చేసుకుని ఉన్నాడు. కనుక అవి ఎప్పుడు కూడా ఆయన మాట వింటాయి. అగ్ని జ్వాలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకుని ఉన్నాడు. అగ్ని జ్వాలలన్నీ కూడా దేవుని బిడ్డల ఆయన కూడా ఎలాగ చెప్తే అగ్ని జ్వాలలు అలాగా వింటాయి కదా. ఇప్పుడు చాలా మంది అంటూ ఉన్నారు, ఏమని? పర్వతములు కరిగిపోతూ ఉన్నాయి. ఏమండి, మంచు పర్వతాలు ఏమవుతున్నాయట? కరిగిపోతూ ఉన్నాయి కదండి. ఎందుకో తెలుసు దేవుని బిడ్డరా, సమయం అట రాకడ సమీపంగా ఉంది కాబట్టి అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి ప్రియులారా. కానీ మనము దేవుని పిల్లలము, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ పట్టుదలతో గట్టిగా పట్టుకొని ముందుకు సాగాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, అంటున్నాడు ఆయన, భూమి
ఎన్నటికని కదలకునినట్లు ఆయన దానికి పునాదుల మీద స్థిరపరిచిను. చూసారా, మనిషి ఒక అపార్ట్మెంట్ కడుతున్నాడు. అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? లోతుగా పిల్లలు తీసి ఇంజనీర్ని పిలిచి ప్లాన్గా కడతాడు. 50 సంవత్సరాల అపార్ట్మెంట్ గ్యారంటీ కదా. మనిషి తయారు చేసిన అపార్ట్మెంట్కి మనిషి ఎంత గ్యారంటీ ఇస్తే, దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను భూమి ఎన్నటికీ కదలకుండినట్లు ఆయన దానికి పునాదులు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళరా, భూమికి ఆయన వేసిన పునాది ఎవరైనా కదల్చగలరా? ఎవరు కూడా కదల్చలేరు. సముద్రానికి ఏం చెప్పాడు? నువ్వు అక్కడ ఆగన్నాడు. ఎంత ముందుకన్నా రాగానే నువ్వు అది దాటి రావద్దని చెప్పాడు కదండి. చూసారా, ఇదంతా కూడా దేవుని ప్రియమైన బిడ్డరా. చూడండి, చెట్లు ఎదుగుతూ ఉంటాయి కదా, అలా ఎంత ఎదిగిపోతే బాగుందో అని అనిపిస్తూ ఉంటుంది అవి చూసినప్పుడు. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు అంతకన్నా ఎక్కువ ఎదగకూడదు అని చెప్పాడా? అంతకన్నా ఎక్కువ ఎదగ. మీరు కావాలని చూడండి, ఏదో ఇలా చూసినంత వరకు, కానీ మరి ఇలాగ చూసినంత వరకు కూడా అవి దేవదారు వృక్షాలు అయితే కాదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథంలోని కొత్త ప్రియులరా, అపోస్తలుల కార్యముల గ్రంథం 13:47. నువ్వు భూతిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు వెలుగుగా ఉంచుచున్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించితిరి. హల్లెలూయా. ఎవరికి ఆజ్ఞాపించాడు దేవుడండి? పౌలుకి. ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళు, నేను నీతో వస్తాను అన్నాడు. నువ్వు వెళ్ళు అయ్యా, నీతో వస్తాను, నువ్వు నా కుమారుడిగా అయిపోయావు. ఇంకా నువ్వు లోకం కాదు, నీ కుటుంబానికి కాదు, నువ్వెవరు బిడ్డవంటే యేసే బిడ్డవైపోయావు. హల్లెలూయా. అందుకే అన్ని జనులకు నిన్ను ఎలాగుంచానట? ఒక వెలుగుగా ఉంచున్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించను అని దేవుని యొక్క వాక్యము. ప్రియులు, మనం ఎక్కడ ఉన్నామండి? లోకంలో ఉన్నావా? అందరి మధ్యలో ఉన్నాం కదండి. మన అందరి మధ్యలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడు తెలుసా? వెలుగుగా అవడం అని చెప్పాడు. పిసిని కూడా తనంగా కాదు. ఎలాగట? ఏం చెప్పాడు? కొంతమందికి ఇష్టమొస్తే జంతుకులు ఇంకేమేమి చేసేసి 2 రకాలు చేసి పనిచేస్తూ ఉంటారు. మార్చండి ఎందుకు వచ్చింది? అన్ని మారుతున్నాయి కదా, మీరు మారాలా. వెలుగ్గా అన్నాడు. ఏమన్నాడు? నిన్ను వెలుగ్గా పెట్టాను అన్నాడు. ఎందుకు వెలుగ్గా పెట్టాడు అంటే, మన క్రైస్తవులట ఎలా ఉండాలంటే, దేవుని బిడ్డలరా, ఏదైనా చేసినప్పుడు వీళ్ళకి ఎలాగొస్తాయి ఇలాంటి ఆలోచనలు అని అనుకోవాలట. ఆమె చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. అన్ని నేను అడిగి చెప్పించుకోవాలి, మీరు చెప్పాలి. దేవుడు వెలుగ్గా ఉండడానికి నిన్ను అక్కడ, నన్ను ఎక్కడ, నన్ను అక్కడ, నిన్ను అక్కడ, ఇంకొకరు అక్కడ ఎందుకు పెట్టాడు మనల్ని? ఏం అందరిని అదర్ పెట్టచ్చు కదా, లేకపోతే బీజేఎం కాలనీ నెట్టేయచ్చు కదా. దేవుడు ఇవ్వలేడా? ఇవ్వగలడు కదా. కానీ ఎందుకు పెట్టాడు అంటే, అందరినీ కూడా అన్ని దిక్కులకు కూడా వెలుగ్గా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని బిడ్డ అక్కడ చూసినప్పుడు నీ కోసం చెప్పాలి ఏమైనా నిజముగా దేవుడు మమ్మలను ఆశ. కొంతమంది చెప్పుకోవడానికి క్రైస్తవులే కానీ కేక్ కూడా బెటర్ కింద. హల్లెలూయా చెప్పండి. చెప్పుకోవడానికి ఎవరట? అలా ఉండకూడదు. క్రైస్తవులు పిసిన కొట్టలు అంటారు. మీరు మంచిగా యోబు గ్రంథంలో అంటారండి 29 5లోకి వచ్చిందమ్మా. సర్వశక్తుడు ఇంకను నాకు ఎందుకు అన్నాడు యోబు అక్కడ? ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నాకు అన్ని కూడా ఇస్తా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఒక సహోదరి మన చర్చికి వస్తుంది. వాళ్ళ మేనాడు కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే 1st క్లాస్లో పాస్ అయిపోయాడు. మొట్టమొదటిగా వచ్చి కానికిచ్చిందండి. చూసారా? అంటే నాకు అనిపించింది, దేవానికి స్తోత్రం అనిపించింది. అప్పుడు పౌలు అంటాడు బైబిల్లో, వ్యవసాయకుడికి మొదటి పాలు ఇవ్వాలట. ఎవరికండి? వ్యవసాయకుడికి మొదటి పాలు ఇవ్వాలని చెప్పాడు. అలాగా దేవుని బిడ్డ నాకు ఎక్కడ నేను ఆనందం వచ్చిందండి. వీటి ఇంత పేదరాలు దేవునికి కానుక ఇవ్వడమా?
అమ్మ గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించింది కాక అని చెప్పాను. ఎందుకు అంటే దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం పంపించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుడు బిడ్డరా ఎవరు తోడై ఉన్నాడంటే సర్వశక్తివంతునికి నాకు తోడై ఉండెను అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు మా ఏస్ట్ ఎప్పుడైంది? ఎప్పుడైంది 20 కదా. మీరు అందరూ బిర్యానీలు వండుకున్నారు లేదా? వండుకెళ్ళిన వాళ్ళు మౌనంగా ఉండండి, వండుకున్న వాళ్ళు చెయ్యొద్దు. పోయి చేయి కూడా ఎత్తద్దులే, మీరు తిన్నారు కానీ బాగా నాకు తెలుసు. కానీ అయితే మీరు అంత చర్చకొచ్చిన పాస్ట్ గారికి కానుకోకుండా వెళ్ళిపోయారా? ఒక తల్లికి 4 కొడుకులు అంట. ఈ కొడుకు ఆడుతున్నాడు, ఆడాడుతున్నాడు, ఈడు ఏ కొడుకు చేరట్లేదు క్రిస్మస్కి. ఆ తల్లి ఉసూరు మందట, చెప్పుకోవడానికే నాకు 4 ఉన్నారు కానీ ఎందుకో అలాగా. ఏమండి చూసారా? ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, నేర్చుకోండి. సేవకుడి దగ్గరకు వచ్చి చిన్న కాలుకి చేతులు ఎట్టి ప్రార్థన చేయించుకోవాలి. ఏం చేయించుకోవాలట చెప్పండారా? మీ దగ్గర డబ్బులు లేవా? దేవుడి సన్నిధిలో అబద్ధం ఆడకండి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్లో ఖచ్చితంగా సేవకుడు మీ పేరట సంతోషపడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుడి ప్రియమైన బిడ్డరా, దేవుడు నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ కూడా ఉండిరి. ఆమేన్. నీ పిల్లలు నీ చుట్టూ ఉంటారు, వాళ్ళు నీ నదలు. సత్యమిది. హల్లెలూయా చెప్పండి. ఎంత సంతోషమో కదా. అంతకన్నా కావాల్సింది ఏమో పాస్టర్, అంతకన్నా కావాల్సింది దూరంగా ఉంటే అప్పుడు వెళ్ళి రావడానికి బాగుంటుంది. దగ్గరుంటే ఏముంది, వాళ్ళ మొక్కలు మీరు చూసుకుంటారు, మీ మొక్కలు వాళ్ళు చూసుకుంటారు. ఏది మంచిది అంటారు? దూరంగా ఉండడమే. అదే రత్నశిష్టి గారు చెప్తున్నారు, దూరం. ఆవిడ అలాగే అంటది కానీ సాంతాన్ని షిఫ్ట్ పెట్టుకుంటారు. ఎందుకంటే గమనించండి, ఎప్పుడు కూడా పిల్లలు దగ్గరున్న వల్ల తల్లిదండ్రులకి ఎలా ఉంటుందో తెలుసా? తినకపోయినా కడుపు నిండా ఉన్నట్టే ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక యోబు అంటున్నాడు, నేను నా పిల్లలు నా చుట్టూ కూడా ఉన్నారు. అంతేనండి. ఎవరైనా ఆశపడి చెప్పి తెలుసండి, వాళ్ళ పిల్లలట వాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టూ కూడా ఉండాలని ఆశపడతారు. కానీ కాలక్రమేణా ఏం జరుగుతుంది? భవిష్యత్తులు లేకపోతే వాళ్ళ అభివృద్ధి లేకపోతే వాళ్ళకు ఉన్నతమైన స్థితులు కావాలంటే ఏం చేయాలి? కొంచెం విడిచిపెట్టాలండి. ఏం చేయాలంటే వాళ్ళని విడిచిపెట్టాలి. మగపిల్లలు అసలు విడిచిపెట్టాలండి. ఎందుకు అన్నారు అంటే, మగపిల్లలు ఆడపిల్లలు నేటి దినాన్ని ఒకటే, ఇద్దరు కూడా ఫైర్ బ్రాండ్లో ఉన్నారు. ఎవరు కూడా దేనికి తక్కువైతే కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక కొంతమంది ఏం చేస్తారంటే పిల్లరా వాళ్ళు బంధించేస్తుంటారు. అలా బంధించిన వాళ్ళ బుర్ర పూజకు జాగ్రత్త. ఇప్పుడు ఐరన్ వాడకపోతే ఏమైపోద్ది? భుజకపోద్దా? పాలు వాడకపోతే ఏమైపోతాయి? పెరిగి తాగకపోతే ఏమైపోద్ది? పులిసిపోద్దా? చెప్పండర్రా, తెలిసిన వాడికి చెప్పలేదు మీరు. పాడైపోద్దా? అన్ని పాడైపోతాయి. అలాగా ఏదైనా సరే బుర్రను కూడా ఏం చేయాలట? వాడతా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే యోబు అంటున్నాడు, నా పిల్లలు నా చుట్టూ కూడా ఉన్నారు, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడినో. ఆమేన్. హల్లెలూయా. అడుగు పెడితే ఏమైపోయిందట? అద్భుతం జరిగిపోయింది. అడుగు పెట్టడమే ఆలస్యం. ఏమైందట? అడుగు పెడితే ఏంటి చెప్పండారా? ఉడికిపోతారేటరా బాబు మీరు? ఉడికిపోతున్నారు. నన్ను చూసా తెలిసి మీరు ఉడికిపోతున్నారు. అలా ఉడికిపోకూడదు. సేవకుని సేపు ఉడికిపోతారా? హల్లెలూయా. అడుగు పెట్టిన దగ్గర అల్లా కూడా నేతిలో పడినట్లుగా అయ్యేదట. ఇప్పుడు 3 రకాల నెయ్యిలు వచ్చాయి కదా. రకరకాలైన నెయ్యి. అయితే మీరు ఏ నెయ్యి వాడతారో నాకు తెలియదు. రోజు మంచి నెయ్యి వాడండి, స్వేచ్ఛమైంది వాడండి, మంచిది వాడండి. ఏ నూనెలు నెయ్యిలు కూడా చూసుకోండి అమ్మా. బైబిల్లో చెప్పి నెయ్యి వాడాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ యోబు అంటున్నాడు, నేను పెట్టిన అడిగల్లా కూడా నేతిలో పడిను. చూసారా ఎంత బలంగా చెప్తున్నాడండి? ఎంత బలమైన మాట చెప్పాడు. ఎందుకు అంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నేను పెట్టిన అడుగల్లా కూడా దేవుడు తోడై ఉంటే
ఫెయిల్యూర్ అనుకున్నా కూడా అది సక్సెస్ అయిపోతుంది. అంతమంది కూడా నీకు చెప్పొచ్చు, 1000 మంది చెప్పొచ్చు, కానీ దేవుడు నీకు తోడైనడు గనక ఆ కార్యం జరిగిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక చూడండి అన్నాడు, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహం వలె వారిను. ఎలాగట ప్రవాహం అంటే నువ్వు ఇంక ఎక్కడ దాయాలి, ఎక్కడ పెట్టాలి? ఆ ప్రవాహం వల్లే దేవుడు నిన్ను ఆశీర్వదించిపోతూ ఉన్నాడు. కనుక కొంచెము పిండి కొంచెం నూనె, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి రండి. ఇది ప్రవాహమైన నూనె. ఏ నూనె ఇది? ప్రవాహమైన నూనె. ప్రవాహం తెలుసా? ఒక నది పొంగిపోతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు? గేట్లు ఎత్తుతారు. మధుని తాలూకా గేట్లు ఎత్తుతారు, దాన్ని మధు అంటారు. ఆ తాలూకా గేట్లు ఎత్తినప్పుడు ఆ ప్రవాహం ఎక్కడికి వెళ్తుందట? కిందకి వెళ్ళి, దేవుని బిడ్డరా, ఎక్కడైతే ఎండిన భూములు ఉంటాయో, ఎక్కడైతే ఆరిపోయిన నేలలు ఉంటాయో, ఈ కిందకి వెళ్ళినటువంటి నీరంతా కూడా ఆ యొక్క పొలాల్లోనికి వెళ్ళి ప్రవాహం వలె పారి అది పంటలు పండిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ నూనె బండ నుండి, ఎక్కడి నుంచి వచ్చిందట? బండ నుండి నా నిమిత్తం అన్నాడు. నా నిమిత్తం చెప్పండి సారి. నువ్వు ఎంత చేసుకుంటే అంత నూనె వస్తుంది. ఆమె చెప్పండి, అవునా? ఇప్పుడు నూనె ఆడిన దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారు మీరు? ఎలా చూడండి, అయిపోయింది టైం. నూనె ఆడిన దగ్గరికి వెళ్ళారా? చెరుకు ఆడిన దగ్గరికి వెళ్ళారా? అబ్బా థ్యాంక్స్ అండి బాబు. నిజమే, కొంతమంది నాక చూస్తారేటరా. నూనె ఆడిన దగ్గరికి వెళ్ళాను, చెరుకు ఆడిన దగ్గరికి వెళ్ళాను, బెల్లం ఆడిన దగ్గరికి వెళ్ళాను, ఏదైనా వేడివేడిగా తింటాను. చల్లంది అయితే నాకు ఇష్టం ఉండదు. కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు, ఓహో ఇలాగ ఆడుతుంది, ఎంత కష్టపడి ఆడతారు నాయన. చూసారా వీళ్ళని గమనించి, మనం తినేస్తూ ఉంటాం కానీ దాన్ని కష్టపడేవాడు ఎవడో, దాన్ని తయారు చేసేవాడు ఎవడో, అంత కష్టపడితే అది వస్తుందని ఆలోచించాం కదా. సవగ్గా వస్తుందా లేదా ఆలోచిస్తాం. పిసిని కొట్టారు. ఏమన్నాను? సవగ్గా వస్తుందో లేదో? సవగ్గా రాదు. ప్రవహించేటువంటి నూనె. ఇది ఏ నూనెట? బండల్లో నుంచి నీళ్ళు కాదు. ఇజ్రాయెల్ ప్రజలకు ఏమిచ్చాడు దేవుడు? యోబు కోసం ఏమిచ్చాడు దేవుడు? నూనె ఇచ్చాడు. ఇది ఖరీదైనటువంటిది. ఏంటంటే ఖరీదైనటువంటిది. ఎలీషా ప్రార్థన చేస్తే ఏమైందట? కొండల్లో నూనె నిండిపోయి మొత్తము ఆ చర్చిలన్నీ కూడా నిండిపోయి వాళ్ళ అప్పులన్నీ కూడా తీరిపోయాయట. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డరా, నీ నిమిత్తము నా నిమిత్తము బండలో నుంచి ఒక ప్రవాహం వలె నూనెని. అసలు నూనె ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదం కదా. ఎవరికర్రా? అసలు నూనె చాలా ఆశీర్వాదం. ఏ జ్ఞానుల ఇంట మాత్రమే నూనె ఉండని అని బైబిల్ చెప్తుంది. ఎక్కడట? జ్ఞానుల ఇంట మాత్రమే నూనె ఎవరింట ఉంటే వాళ్ళు దీవించబడతారు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక నా నిమిత్తము దేవుడు బండలో నుంచి నూనె ప్రవాహం వలె పంపించాడు. కనుక నేను అడుగు పెట్టిన ప్రతి చోటల్లో కూడా నా అడుగు ఎక్కడ పడింది? నేతిలో పడిను. అందరూ అనుకుంటారండి, ఎప్పుడు ప్రభువా ఈ రోజులు మాకు వస్తాయి అనుకుంటారు. కానీ ఆ రోజుల్లోనే మనం ఉన్నాం. ఆమేన్ చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఆ రోజుల్లో ఉన్నామా? ఏ రోజుల్లో ఉన్నాం? ఇప్పుడు మనం బతుకున్నామంటే నిజంగా దేవుడి కృపే కదండి, కదా. ఇప్పుడు రండి అక్కడికి, 132:9. నీ యాజకుని నీతిని వస్త్రముగా ధరించుకుందురుగాక, నీ భక్తుల ఉత్సాహగానము చెయ్యుదురు గాక. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుడు మాట తప్పనివాడు. ఎవరైనా మాట తప్పని దేవుడు. 132:15 చదవండి. దాని ఆహారము నేను నిండారులుగా దీవించుదురు అన్నాడు. చూసారా? బండలో నుంచి ప్రవాహం వలె నూనె ఇస్తానన్నాడు. మరలా వారి ఆహారము నేను నిండారులుగా దీవించుదును. నువ్వు ఎన్ని బస్తాలు తిన్నా ఇంకా పంపిస్తానంటాడు దేవుడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎన్ని బస్తాలు తిన్నా దేవుడు ఇంకా నీకు తరగనివ్వడు. ఎందుకంటే దేవుడు బండలోంచి నూనె నీకు ఇస్తానంటున్నాడు. ఏంటి? తినడానికి ఆహారం ఇస్తానంటున్నాడు. నువ్వు అడిగి పెట్టే ప్రతి చోటల్లో కూడా
ఎక్కడట నేతిలో పడబోతుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, ఇలాంటి దినములు దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాలు మనం ఒక సాక్షిగా, ఒక నమ్మకమైన వారిగా, దేవుని యొక్క పిల్లలుగా, దేవుని బిడ్డగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పక మనల్ని, మన ఆహారాన్ని కూడా అంత గొప్పగా దీవిస్తాడు ప్రియరా. కనుక చూడండి, మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఒకే ఆలోచన కలిగి ఉండాలి. మనం నమ్మింది గొప్ప దేవుణ్ణి, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం సాక్ష్యాలు విన్నాం ఈరోజు. ఆయన గొప్ప దేవుడు ప్రియులరా. ఆయన ఎడల విశ్వాసం ఉంటే రెప్పపాట్లోనే ఆయన అద్భుతం చేస్తాడు. ఒక రెప్పపాట్లైనా అద్భుతము చేయగలడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా తల వచ్చి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రభువానికి స్తోత్రం. నాయనా, రక్షణ అనే వస్త్రాన్ని మాకు ధరింపు చేసావయ్యా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ప్రభా, నీతి అనే వస్త్రాన్ని మాకు ధరింపు చేసావయ్యా. అందరి బడి స్తోత్రం నాయన. ప్రభా, బండలో నుంచి ప్రవాహం వలె నూనె పంపిస్తారని చెప్పిన దేవా, నువ్వు మాట్లాడిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. వందనాలు యేసయ్యా నాయన. కనుక నా దేవా, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడా, అందరితో మీరు మాట్లాడారు తండ్రి, అందరిని దర్శించారు ప్రభా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మేము అడుగు పెట్టిన ప్రతి చోట కూడా నీతిలో పడును గాక. అతి ఆశీర్వాదం అందరి మీద కూడా దింపండి. మమ్మల్ని అందరినీ దీవించండి. ఈ వాక్యం బిడ్డలందరినీ కూడా దీవించమని ఈ మాటలు 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలింపజేసి మా ఆహారమును నిండారుగా దీవిస్తానన్నావయ్యా. నిజమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి అయ్యా, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, మేలు చేయండి అయ్యా, దయా కనికరములతో నింపండి అయ్యా. స్తోత్రములు మా పరమ తండ్రి, నీ గొప్ప కార్యములు మా పట్ల జరిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మరి ప్రియులరా, పాని తల్లి పాట పాడుతూ ఉంటుండగా కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం నమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం నమ్మైపోదు. నిన్ను ఆశీర్వదించెదను, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదించెదను, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. చిక్కుకుండి నిన్ను నా చేతిలో, మూసిని నిన్నే కన్ని గర్భమున్. చిక్కుకుండి నిన్ను నా చేతిలో, మూసిని నిన్నే కన్ని గర్భమున్. కాపాడితివి తండ్రి పాపలా, జీవిత కాలమంతా నీవు, జీవిత కాలమంతా. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం నమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది,
గానం అద్భుతకరమై ఉండే నీ నోయుతో నీ చేయు గానం అద్భుతకరమై ఉండే అవన్నీ ఆశ్చర్యకరమై ఉండే మీరు ఆశీర్వదించను ఆశీర్వదించెదను నిన్ను వృద్ధి చేతను అభివృద్ధి చేసెదను నేను ఆశీర్వదించను ఆశీర్వదించెదను నిన్ను వృద్ధి చేతను అభివృద్ధి చేసెదను నేను ఆశీర్వదించను ఆశీర్వదించెదను నిన్ను వృద్ధి చేతను అభివృద్ధి చేసెదను. హల్లెలూయా హల్లెలూయా. గాక మాకు కావలసినది నా మీద మాకు దయచేయము మనసును క్షమించిన ప్రకారం ఒక సోదరులకు తేక ఎందుకంటే రాజ్యము బలము మహిమ ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం. ఆమేన్. పరమ తండ్రి దేవుని కృప, యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్న సహవాసము సన్నిధి ఇప్పుడు వచ్చిన బిడ్డలకు, బీజేఎం సంఘానికి, పాస్ అయినటువంటి బిడ్డలకు, స్వస్థత కార్యాలకి, బుధవారం చలపతిరావు గారి యొక్క గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎత్తబడిన కానుకలకు సదాకాలం దేవుని కృపా సన్నిధితో నడిపించి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు మిమ్మల్ని అందరికీ దీవించుగాక. గాడ్ బ్లెస్ యు.